పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారం చేసి ఉన్నారు. అందులో పి నామమాత్ర భాగస్వామి అంటే స్లీపింగ్ పార్ట్నర్. ఇక్కడ నేను స్లీపింగ్ పార్ట్నర్ను నామమాత్ర భాగస్వామి అని తీసుకున్నాను. ఆయన అక్కడ ఏ పదం ఇస్తాడో తెలియదు. సో కాబట్టి బ్రాకెట్లో స్లీపింగ్ పార్ట్నర్ రాసాం. మీకు ఇక్కడ ఏంటంటే తెలుగు ప్రశ్న అర్థం కాకపోతే ఇంగ్లీష్ చూసుకోవాలి. ఎందుకంటే ప్రశ్నలు ముందుగా ఇంగ్లీష్లోనే క్వశ్చన్ తయారై తెలుగు ట్రాన్స్లేట్ చేస్తారు. కొంచెం వాళ్ళ ట్రాన్స్లేషన్ కరెక్ట్గా మనకు సెట్ కాకపోవచ్చు కొన్ని ప్రశ్నలలో. అలాంటప్పుడు తెలుగు అర్థం అవ్వట్లేదు అంటే ఇంగ్లీష్ ప్రశ్న చూడండి. సో రైట్. సో ఇప్పుడు మనకు పి నామమాత్రపు భాగస్వామి స్లీపింగ్ పార్ట్నర్ మరియు క్యూనకు మేనేజ్మెంట్ చేసినందుకు గాను మొత్తం లాభం నుండి సో మనకి ఇందులో మొత్తం లాభం నుండి 1/8 వంతు జీతం ఇవ్వబడును. మిగిలిన లాభంను పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకున్నారు. వారికి వచ్చిన మొత్తం లాభము 1,76,000. అందులో క్యూ వాటా ఎంత సార్ అని అడిగాడు. రైట్. ఇప్పుడు మనకు ఇక్కడ వర్కింగ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ అనే కొత్త పదం వచ్చింది. స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఏంటిది? జస్ట్ పెట్టుబడి పెట్టి ఆయన అందులో పార్టిసిపేట్ చేయడు, సైడ్కు ఉంటాడు, సైడ్ బిజినెస్ చేస్తాడు. ఒక ఎంప్లాయీ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఆయన సైడ్కు ఉంటాడు, ఆయనతో కాదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, వేరే వాళ్ళనన్నా మనం హైర్ చేసుకుంటాం, ఇది ఎంప్లాయీస్. లేదంటే మన పార్ట్నర్సే నేను చేస్తా అంటే ఆయనకు శాలరీ కానీ కమిషన్ కానీ ఇస్తాం. రైట్. అది పోగా మిగిలింది మనం పెట్టుబడుల ప్రకారం పంచుకుంటాం. 1,76,000లో ఎంత ఇస్తున్నావు ఆయనకు? ఏమి ఇస్తున్నాం? మేనేజ్మెంట్కి చేసినందుకు జీతం ఇస్తున్నాం. ఎంత జీతం? 1/8 అన్నాడు. దీంట్లో 1/8 ఎంత వస్తుందో చూడండి. మనకు 1/8 ఆఫ్ 1,76,000 అన్నాడు. ఇది కొట్టి వేసుకుంటే 8 2 సార్లు అంటే సున్నాలు ఉన్నాయి కదా, 22,000 జీతం ఇచ్చినాం. ఇక పోతే 1,54,000 రూపాయలు పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకున్నారు అని అన్నాడు. సో ఇప్పుడు ఇందులో ఈ 22,000 ఎవరికి ఇస్తున్నావు? క్యూకి ఇస్తున్నావు. పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం అంటే పెట్టుబడులు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. కలిసి వ్యాపారం చేసి ఉన్నారు. సో అందులో పి నామమాత్రపు భాగస్వామి అన్నాడు. క్యూ సో మేనేజ్మెంట్ చేసినందుకు గాను మొత్తం లాభంలో 1/8 వంతు జీతం ఇవ్వబడును. మిగిలిన లాభంను నిష్పత్తుల ప్రకారం పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకున్నారు అని అన్నాడు. సో ఇప్పుడు ఇందులో పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను ఇక్కడ రాస్తున్నాను. 25,000 రూపాయలు 30,000 రూపాయల పెట్టుబడులతో చేసి ఉన్నారు అని పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ అది ఇవ్వలేదనుకోండి, అది ఇన్ఫర్మేషన్ లేదు అనుకోండి, ఇది డేటా ఇన్సఫిషియెంట్ అవుతుంది, చేయలేమన్నమాట. ఇక్కడ ఎందుకు చేయలేము అని అంటే మనం పెట్టుబడుల ప్రకారం పంచండి అన్నాడు. నీకు పెట్టుబడి ఇవ్వనప్పుడు మనం ఎట్లా పంచుకోగలుగుతాం? పంచుకోలేం. కాబట్టి ఇక్కడ ఒక వ్యాపారంను 25,000 30,000 రూపాయలతో చేసి ఉన్నారు అని పెట్టుకోండి. సో రైట్. 25,000 30,000 రూపాయలు 25 30 అక్కడ కొత్తగా రాసాము. 25 30 సున్నాలు తీసుకున్నాను అంటే 5:6కు పంచుకోండి అన్నట్టు. మొత్తం భాగాలు ఎన్ని సార్? 11 భాగాలు. 5 + 6 11 భాగాలకు 1,54,000. ఎవరిని అడిగాడు ఆయన మనకు? ఇందులో ఎవరి గురించి కనుక్కోమంటున్నాడు? ఇందులో క్యూ వాట్ అన్నాడు. క్యూ అంటే సెకండ్ పర్సన్. 6 భాగాలకైతే ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 6 × 154/11 11. ఇది ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ 4 టైమ్స్ 14,000. సో ఎంత అవుతుంది సార్ ఇక్కడ మనకి? ఇందులో 84,000 రూపాయలు. సో 14 6 84,000 రూపాయలు మనం ఆయన పెట్టుబడి పెట్టినందుకు వచ్చింది. ఇప్పుడు ఈ 22,000 ఎవరికి ఇస్తావు నువ్వు? ఈయనకే కాదు ఇచ్చేది. సో 22,000 రూపాయలు ఆయనకే ఇస్తావు. ప్లస్ చేస్తే సో 1,06,000 రూపాయలు మనకు ఈయనకు వస్తున్నాయి. అంటే మనకు పెట్టుబడి పెట్టినందుకు వచ్చిన లాభం ఎంత అంటే 84,000 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి ఈ శాలరీ కూడా క్యూదే కదా. సో క్యూకే 22,000 ఇస్తాం కాబట్టి టోటల్ వచ్చేసి ఎంత అవుతుంది? 1,06,000 రూపాయలు. సో మనకు 1,06,000 రూపాయలు మనకి ఈయనది అవుతుంది. ఇక్కడ గమనించండి, ఒకవేళ మనము పీని అడిగామనుకోండి, పీ స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి ఆయనకు క్యాపిటల్ బేస్ చేసుకొని ఈ 5 భాగాలకు ఎంత వస్తుందో అంతే అమౌంటే ఇస్తాం ఆయనకు. కానీ ఈయనకు అట్లా కాదు. ఈయనకు క్యాపిటల్ మీద వచ్చే అమౌంట్ ఇస్తాం ప్లస్ ఇది. సో ఇప్పుడు మనకి ఇందులో డౌట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇందులో సార్ ఓన్లీ వాటా ఎంత అన్నాడు కానీ మీకు జీతం అని అనలేదు కదా అని మనకు అనొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 1,76,000 రూపాయలలో ఆయనే వాటా ఎంత అని అన్నాడు. అంటే అందులో ఈయనకు ఎంత వస్తుంది అని అర్థం. అంటే ఎంత వస్తుంది? 1,06,000 రూపాయలు వస్తుంది అనమాట. 84,000 ఇది 84,000 రూపాయలు. ఇది పెట్టుబడి పెట్టినందుకు 22,000 ఆయనకు కమిషన్ వస్తుంది. మొత్తం వచ్చేసి 1,06,000 రూపాయలు. ఈ సి ఆప్షన్ 1,06,000గా తీసుకోండి. సో ఆన్సర్ వచ్చేసి సిగా తీసుకుందాం మనం.